వసు జాగ్రత్త. వసు వసు జాగ్రత్త. వసు వసు కళ్ళు తెరవండి బావగారు. దేవ్ సార్ అక్కని కింద పడకుండా కాపాడేశారు. తొందరగా పదక్క, తయారవ్వాలి. చందు, నువ్వు తీసుకునే నిర్ణయంతో పిల్లల కష్టం వృధా కాకుండా పోయింది. అందుకే కదా నేను నిన్ను చందు అనేది. ప్రపంచం మొత్తం వెన్నెల కురిపించే చందమామ. దేవ్, పద. వసు, మీరందరూ ఇక్కడ షూటింగ్కి ఏర్పాట్లు అయిపోయా? లేదు నాన్నగారు, అన్నీ ఆపేసి కూర్చున్నాం. అమ్మా, వసు మొండి పట్టు పట్టింది. మీరే స్వయంగా చెప్పేంత వరకు తను శారీ నగలు పెట్టుకోనంది. వసు, నువ్వే స్వయంగా అడుగు. వసు, నువ్వు నిశ్చింతగా ఉండు. ఇదంతా మేం చెప్పడం వల్లే జరిగింది. అరే, ఇదంతా బిజినెస్లో భాగమే. నువ్వేం దిగులు పడకు. పని మొదలుపెట్టు. అమ్మా, ఇక మీరే ఏదో ఒకటి చెప్పాలి. అరుణ్ కనుక నేను తీసుకొచ్చిన వాడయ్యుంటే అసలు ఇవన్నీ చూడాల్సి వచ్చేదే కాదు. ఇంకా నువ్వు నా దగ్గర చాలా నేర్చుకోవాలమ్మా కోడలా. అమ్మా ప్లీజ్. సావిత్రి, వసుదని తయారు చేయండి. ఫోటోషూట్కి ఆలస్యం అవ్వడానికి వీల్లేదు. అలాగే అమ్మగారు. ఇప్పుడు సంతోషమా? సావిత్రి ఆంటీ, చాలా టైం వేస్ట్ అయిపోయింది. ప్లీజ్ వసుని తొందరగా తీసుకెళ్లి తయారు చేయండి. అలాగే దేవ్ బాబు, తొందరగా రండి అందరూ. నేనేమైనా చెప్పానంటే నీకు గుండెల్లో మంట మొదలైపోతుంది కదా. నేను అరుణ్కి నకిలీ తల్లిదండ్రుల్ని తీసుకొచ్చాను. వాళ్ల మీదైతే ఎవరికీ అనుమానం రాలేదు. కానీ నీ అరుణ్, వాడు ఉత్త వేస్ట్ గాడని తేలింది. బుర్ర తక్కువ దద్దమ్మని కూడా వాడు ఆపలేకపోయాడు. నా బుర్రనే పాడైపోయింది. అందుకే మీతో చేతులు కలిపాను. యాక్చువల్లీ ఒక్కదాన్ని చేసుంటే నా పని ఇప్పుడు పూర్తయిపోయిండేది. ఒక్కదానివేనా? ఏంటి ఒక్కదానివా? ఏదో నీ అదృష్టం బాగుంది కాబట్టి నేను ఒప్పుకున్నాను. దీన్ని నీ ట్రైనింగ్ అనుకో. ట్రైనింగా? అది మీ దగ్గర. నువ్వు నెక్లెస్ నీ చీరలో దాచకుండా ఉండాల్సింది సారిక. దొంగతనం చేసిన నెక్లెస్ కి మీ చీర హ్యాంగింగ్ ని కూడా తగిలించేశారు. అరే, అయితే ఏమైంది? నేను హ్యాంగింగ్ తగిలించిన తర్వాత కూడా మొత్తం దివాణంలో తల ఎత్తుకొని తిరుగుతాను. కానీ నీ అరుణ్, అరే వాడికి ఆ మాత్రం దమ్ముండుంటే ఈరోజు ఇంటి పనిపిల్ల, ఇంటి కోడలి పిల్ల నగలు బట్టలు వేసుకుంటూ ఉండేది కాదు. ఆయన చౌదరి కుటుంబం కోడలు పని మనిషి విడిచిన బట్టలు వేసుకుంటుందా? సరిగ్గా చెప్పాను కదా కోడలి పిల్ల? సారీ ఆంటీ. ఏంటి? నాలాగైతే ఎవ్వరూ ఉండలేరు. నువ్వు నాగినివేమో కోడలా, కాని నేను కూడా పాములోడిలాగా నా కనుసైగతో నిన్ను ఆట ఆడిచ్చేస్తాను.
అద్దంలో ఎవరు? ఇది నా వసుదేనా? ఈరోజు నువ్వు అచ్చం నీ దేవి అమ్మగారి ప్రతిరూపంలా ఉన్నావు. అత్త, నాకు నా దేవి అమ్మగారి బట్టలు నగలు తాకే అర్హత కూడా లేదు. ఇది నీ దేవి అమ్మగారి ఆదేశం, పాటించి తీరాలి కదా. అసలైన రేపు నీ ఉద్యోగానికి చివరి రోజు కూడా కదా, కాబట్టి ఇది నీ సేవకి ప్రసాదం అనుకో. అత్త, నిజంగా నేను ఇవి వేసుకోవాలా? అవును బంగారం, ఇంకా తొందరగా తయారైపో. కానీ అత్త, నాకు అసలేం అర్థం కావట్లేదు. నువ్వే నాకు సాయం చేయత్తా. లేదు బాబాయ్ లేదు, అమ్మగారు ఈ నగలన్నీ తాకే అనుమతి నీ ఒక్కదానికే ఇచ్చారు. అందుకే వీటిని నువ్వు మాత్రమే ముట్టుకోవాలి. నిజం చెప్పాలంటే నేను ఈ దివాణంలో పనిచేయడం మొదలుపెట్టి ఎన్నో ఏండ్లైపోయింది. ఈ నగల గురించి ఎప్పుడూ అమ్మగారు చెప్తుంటే వినేదాన్ని, పెద్దమ్మగారు ఆవిడ కోడలి కోసం చేయించారు అని. కానీ ఈరోజు నీ కారణంగా వీటిని చూశాను కూడా.